కంగ్రాట్స్ స్నేహ గారు ఫర్ లాంచింగ్ యువర్ 1 million ఫాలోవర్స్ నవల. సో మీకు ఈ నవల రాయడానికి ఏంటి ఇన్స్పిరేషన్ ఫస్ట్? థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు. ఈ నవల రాయడానికి ఇన్స్పిరేషన్ తెలుగు భాష మీద ఉన్న ప్రేమ. నేను ఈ స్టోరీ అనుకున్నప్పుడు ఇంగ్లీష్లో రాయాలా తెలుగులో రాయాలా అని చాలా సతమతమయ్యాను. బట్ చివరకు కంక్లూజన్కి వచ్చాను, ఖచ్చితంగా తెలుగులోనే రాయాలి అని చెప్పేసి. సో అలా తెలుగు భాష మీద ఉన్న ప్రేమతోనే నేను ఈ నవల రాశాను అని చెప్తాను. ఒక జెన్జీ రైటర్గా లండన్లో అది కూడా ఒక తెలుగు నవల రాయడం అనేది చాలా గొప్ప విషయం. సో మీకు ఎలా ఉంది రెస్పాన్స్ ఇక్కడ? ఇక్కడ రెస్పాన్స్ చాలా బాగుంది. అండ్ ఎస్పెషల్లీ ఇది లండన్ బ్యాక్ డ్రాప్ తోటి నడుస్తున్న స్టోరీ కాబట్టి ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతున్నారు. లండన్లో ఉన్న వాళ్ళు చాలా కనెక్ట్ అవుతున్నారు. అండ్ జెన్జీస్ ఎక్కువ కనెక్ట్ అవుతున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా వీ కెన్ రిలేట్ టు దిస్ స్టోరీ అది ఇది అని చెప్తున్నారు. అండ్ ఐఎమ్ హ్యాపీ టు హియర్ ఆల్ ఆఫ్ ద రెస్పాన్సెస్ ఫ్రమ్ పీపుల్. ఇప్పుడు ఇది మనకు ఆన్లైన్లో దొరుకుతుందా? ఎస్ అండి, లండన్లో అయితే ఎనీవన్ కెన్ మెసేజ్ మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఆర్ కడిలి రైట్స్ అండ్ పబ్లికేషన్స్ అనే పేజ్ కూడా మెసేజ్ చేయొచ్చు. అదే ఇండియాలో అయితే ఇట్స్ ఆన్ అమెజాన్ అనమాట. ఆల్ ది బెస్ట్ స్నేహ గారు. మరి మీరు ఇంకా మరిన్ని పుస్తకాలు రాయాలి, నవల్స్ రాయాలి, ఇంకా అందరిని అలరించాలని కోరుకుంటున్నాను. కంగ్రాట్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఖచ్చితంగా ఇలా రీడర్షిప్ ఉన్నప్పుడు మాకు కూడా రాయాలని అనిపిస్తుంది. ఏదైతే రీడర్షిప్ చూశానో నేను అప్పుడు అనిపించింది, ఓకే మన తెలుగు వాళ్ళు చదువుతున్నారు, తెలుగు కథలు వెళ్తున్నాయి ముందుకు అని చెప్పేసి. అందుకోసమనే నేను ఈ పుస్తకాన్ని తెలుగులో రాయాలనుకున్నాను. ఇప్పుడున్న జెన్జీ జనరేషన్కి యంగ్స్టర్స్కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి ఈ బుక్ ద్వారా? ఈ బుక్ ద్వారా అయితే ఐ వుడ్ సే చూజ్ యువర్ సెల్ఫ్. సో యూ విల్ నో వై ఐ హ్యావ్ రిటర్న్ దిస్ స్టోరీ అండ్ వై ఐఎమ్ సేయింగ్ చూజ్ యువర్ సెల్ఫ్ అట్ ద ఎండ్ అనేది మీరు చదివితే ఖచ్చితంగా తెలుస్తోంది. సో యూ విల్ రిలేట్ టు ఎవ్రీ క్యారెక్టర్ ఇన్ ది స్టోరీ. అది ఇందులో ఉన్న ప్రతి క్యారెక్టర్ అది మనమే అయి ఉండొచ్చు, ఆర్ ఎల్స్ ద మెయిన్ క్యారెక్టర్ కూడా మనమే అయి ఉండొచ్చు. సో చదవండి, చెప్పండి నాకు ఎలా ఉంది ఏంటి అనేది. ఓకే, థ్యాంక్ యూ స్నేహ గారు.